నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ నేను మీ లక్ష్మి ఐడిటీవీ మన ఉనికి మన వాణి తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కీలక కామెంట్లు చేశారు మధ్యలో గత ముఖ్యమంత్రి జగన్ ను తీసుకొచ్చారు ఇద్దరికి పోలిక పెట్టి ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు ముఖ్యంగా ఇటీవల దావోస్లో చంద్రబాబుతో పాటు లోకేష్ వ్యవహార శైలిని ఉద్దేశించి దుద్దిళ్ల చేసిన ఈ కామెంట్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఇంతకీ చంద్రబాబు లోకేష్తో పాటు జగన్ను ఉద్దేశించి ఆయన ఏమన్నారు అందులోని విషయం ఏంటి తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ఆ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తల పెట్టుబడులపై ముఖ్యంగా సీఎం చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు దావోస్లో చంద్రబాబుతో పాటు ఏపీ మంత్రి లోకేష్ ప్రదర్శించిన వ్యవహార శైలిపై ప్రశంసల వర్షం కురిపించారు ఏపీ అభివృద్ధి విషయంలో చంద్రబాబు ప్రణాళికలు చాలా పెద్దగా ఆసక్తికరంగా ఉన్నాయని ఆయనది విశాలమైన దృక్పథమని దుద్దిళ్ల అన్నారు ఏపీకి ఉన్న సువిశాలమైన సముద్ర తీర ప్రాంతం భారీ పెట్టుబడులను ఆకర్షించగలదని ఆ దిశగా చంద్రబాబు ఇప్పటికే చాలా ఒప్పందాలు చేసుకొని ఉంటారని చెప్పారు కానీ ఆ పెట్టుబడుల గురించి దావోస్లోనే ప్రకటించకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు ఏపీకి రానున్న పెట్టుబడులపై కుదుర్చుకున్న ఎంఓయూల గురించి మరియు దావోస్లోనే ఎందుకు ప్రకటించలేదని తాను లోకేష్తో మాట్లాడిన సందర్భాన్ని కూడా విలేకరులకు చెప్పారు దుద్దిళ్ల పెట్టుబడుల వివరాలన్నీ తాము రాష్ట్రంలోనే చెప్పాలని అనుకున్నామని అందుకే దావోస్లో ఎలాంటి ప్రకటన చేయలేదని లోకేష్ తనతో చెప్పారని వివరించారు ఇది గమనించి తాను ఎంతగానో ఆశ్చర్యపోయానని చంద్రబాబు ఎంత వ్యూహాత్మకంగా ఏపీ అభివృద్ధిపై అడుగులు వేస్తున్నారన్నది అప్పుడు అర్థమైందని చెప్పారు దావోస్లో -డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా చంద్రబాబు ఎంతో ఉత్సాహంగా కనిపించారని ఈ వయసులో కూడా అంత ఫిట్నెస్ను కొనసాగించడం అందరికీ సాధ్యం కాదని అన్నారు తామంతా స్వెట్టర్లు వేసుకుంటే చంద్రబాబు మాత్రం సాధారణ దుస్తుల్లోనే సదస్సులో పాల్గొన్నారని ఈ విషయంలో ఆయన్ను అభినందించాల్సిందే అని స్పష్టం చేశారు హైదరాబాద్ విషయంలో చంద్రబాబు వ్యవహార శైలిపైన దుద్దిళ్ల స్పందించారు హైదరాబాద్ ఇంకా అభివృద్ధి చెందాలన్నదే చంద్రబాబు ఉద్దేశంగా చెప్పుకొచ్చారు ఈ విషయంలో ఆయన చాలా పెద్దరికంగా వ్యవహరిస్తున్నారని ప్రశంసించారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ తీరుపైన దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆసక్తికర కామెంట్లు చేశారు ఎవరు కొత్తగా అధికారంలోకి వచ్చినా గత ప్రభుత్వ విధానాలను ముందుకు తీసుకువెళ్లాలని ఆయన అన్నారు గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వ విధానాలను కూడా మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక కొనసాగించిన సందర్భాన్ని గుర్తు చేశారు రేవంత్ ప్రభుత్వం కూడా ఆ దిశగానే చర్యలు తీసుకుందని చెప్పారు కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే గత ప్రభుత్వ విధానాలను ముందుకు తీసుకువెళ్లలేదని ఆసక్తికర కామెంట్లు చేశారు ఇలా ఏపీ రాజకీయాలపై తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేసిన కామెంట్లు ఇరు రాష్ట్రాల ప్రజలను ఆకర్షిస్తున్నాయి అభివృద్ధి విషయంలో ఇలా ఇరు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటూ ఉంటే తెలుగు రాష్ట్రాలు జాతీయంగా అంతర్జాతీయంగా మరింత అభివృద్ధిని సాధించగలవని సామాన్య ప్రజలతో పాటు విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు మాటల వరకు కాకుండా చేతల్లోనూ అభివృద్ధికి పరస్పరం తోడుగా నిలవాలని సూచిస్తున్నారు అది జరిగినప్పుడే ఏపీ తెలంగాణ దేశానికి మార్గదర్శకంగా నిలుస్తాయని ప్రజల జీవన ప్రమాణాలు కూడా మరింతగా పెరుగుతాయని అంతా అనుకుంటున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాల కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి